ప్రైజ్ ద లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు శుభములు. ఈ దినము కొరకైన దేవుని వాగ్దానము, జనముల ఐశ్వర్యము మీరు అనుభవింతురు. యెషయా గ్రంథం 61వ అధ్యాయం 6వ వచనం. ఈ మాట 3 సందర్భాలలో చెప్పబడినది. మొదటిగా, దేవుని ప్రజలైన ఇశ్రాయేలీయులు శత్రువు చేత తరమబడి చెరను అనుభవించి తీవ్రముగా నష్టపోయిరి. అప్పుడు దేవుడు, లెమ్ము, తేజరిల్లుము, నీకు వెలుగు వచ్చి ఉన్నదని వారిని తిరిగి పునర్నిర్మించాలని ఇష్టపడిన సందర్భంలో చెప్పబడినది. రెండవదిగా, వారిని నిర్మించే క్రమములో ఎక్కడ వారు అవమానించబడ్డారో, ఎక్కడ వారు తృణీకరించబడ్డారో అక్కడే వారిని తనకు యాజకులు అని, తన సేవకులు అని వారిని నిరూపించిన సందర్భములో చెప్పబడినది. మూడవదిగా, ఎవరు దీనులై దేవుని మాటను వినుచు దేవుని వాక్యమునకు భయపడువారయ్యుందురో వారికి దేవుడు తన సమాధానముతో పాటు జనముల ఐశ్వర్యమును అనుభవింతురు అని చెప్పెను. ఈ 3 సందర్భాల్లో మనం గ్రహించవలసినది, మన దేవుడు మనలను తిరిగి సమకూర్చువాడు అని గుర్తించి ఆయన వైపు తిరగడం, దీనత్వంతో తగ్గించుకొని ఆయన మాటకు భయపడితే నీవు ఆయన కుమారుడవు, కుమార్తెవు అని ఆయనే నిరూపించుకొని ఈ లోకములో దేనినైనా ఎవరినైనా వాడుకొని నీ అక్కరను తీర్చును. అట్లు ప్రభు నీకు సహాయం చేయనుగాక. ఆమేన్.